1915 నాటికి షిరిడీ ఒక మహాపుణ్యక్షేత్రంగా మారిపోయింది. కానీ ఆ దివ్య మంగళస్వరూపుడైన సాయిబాబా కళ్ళలో మాత్రం ఒక తెలియని మౌనం, ఏదో వీడ్కోలు ఛాయలు కనిపించడం మొదలయ్యాయి. ఒక పక్క భక్తుల రద్దీ పెరుగుతున్నా బాబా మాత్రం తన అవతార సమాప్తికి సమయం ఆసన్నమైందని గ్రహించారు. దీనికి మొదటి సంకేతం 1916లో కనిపించింది. బాబా ప్రాణానికి రక్షణ కవచంలా ఆయన ఎప్పుడూ తన చేతిలో ఉంచుకునే ఒక పాత ఇటుక అనుకోకుండా కిందపడి ముక్కలైపోయింది. అది కేవలం మట్టి ఇటుక పగిలిపోవడం కాదు, బాబా తన కర్మబంధం తెగిపోయిందని, ఇక తను ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం దగ్గర పడిందని కన్నీళ్లతో చెప్పిన క్షణమది. ఆ రోజు ద్వారకామాయిలో ఒక బరువు, ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది. కాలం గడుస్తోంది. 1918 విజయదశమి దగ్గర పడుతున్న సమయం. షిరిడీలో వాతావరణం గంభీరంగా మారింది. బాబాకి అత్యంత ప్రీతిపాత్రుడైన తాత్యా కోతే పాటిల్ మృత్యువుతో పోరాడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో బాబా కూడా అనారోగ్యం పాలయ్యారు. కానీ అక్కడ జరిగింది సామాన్యమైన అనారోగ్యం కాదు, ఒక అద్భుతమైన త్యాగం. తాత్యా చనిపోవాల్సిన సమయంలో బాబా మృత్యువుతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్లు, తాత్యా బ్రతకాలి, వాడి బదులు నేను వెళ్తాను అని నిర్ణయించుకున్నారు. చూస్తుండగానే తాత్యా కోలుకోవడం మొదలుపెట్టాడు. కానీ బాబా శక్తి క్షీణించడం మొదలైంది. ఆ చివరి రోజుల్లో షిరిడీలో కురిసిన వర్షం భక్తుల కన్నీళ్లకు ప్రతీకగా నిలిచింది. చివరికి అక్టోబర్ 15, 1918 మంగళవారం మధ్యాహ్నం సమయం ఆసన్నమైంది. బాబా చివరిసారిగా భక్తులను భోజనానికి వెళ్లమని సైగ చేశారు. మసీదు ఖాళీ అయింది. కేవలం అతి ముఖ్యమైన భక్తులు మాత్రమే మిగిలారు. బాబా బయ్యాజీ అప్పా ఒడిలో వాలారు. మధ్యాహ్నం 2:30 ఆ దైవం చివరి శ్వాస గాలిలో కలిసిపోయింది. ఆ క్షణం షిరిడీ గుండె ఆగిపోయినంత పనైంది. కాని అది ముగింపు కాదు. ఆ రోజు బాబా శరీరం మాత్రమే వెళ్ళింది. కానీ ఆయన మాట ఇచ్చినట్టుగానే సమాధి నుండి ఈ రోజుకి కోట్లాది మందితో మాట్లాడుతూనే ఉన్నారు. ఆనాడు జరిగిన ఆ మహాప్రస్థానం ఒక యుగాంతం మరియు సాయితత్వం యొక్క అనంతమైన ప్రయాణానికి ప్రారంభం.